మొగుళ్లపల్లి ఉపేందర్ గుప్తా ఆధ్వర్యంలో కొత్తపేటలోని కన్యకా పరమేశ్వరి దేవాలయంలో 214 దివ్యాంగులకు హిందూ సాంప్రదాయం ప్రకారం ఉచిత వివాహాన్ని జరిపించారు. దివ్యాంగులకు పేదవారికి ఉచిత వివాహాలు నిర్వహించడం గొప్ప విషయమని ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ కల్వ సుజాత ఉపేందర్ గుప్తను కొనియాడారు. ఇలాంటి సేవా కార్యక్రమాలు, వివాహాలు మరెన్నో నిర్వహించాలని, ఇలాంటి వారికి సమాజం ఎప్పుడూ అండగా ఉంటుందని కల్వ సుజాత అన్నారు. ఇలాంటి పుణ్య కార్యక్రమాన్ని నిర్వహించడం పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నామని ఉపేందర్ గుప్తా అన్నారు. దాతల సహకారంతో ఉచిత వివాహాలు నిర్వహిస్తున్నామని ఉపేందర్ గుప్తా తెలిపారు. ఎన్నో రకాల దాతలు ఉంటారు. నేను ఈరోజు గుడి కట్టుకుంటున్నానంటే దానం ఇచ్చే వాళ్ళు ఉంటారు, బడి కట్టుకుంటున్నామంటే దానం ఇచ్చే వాళ్ళు ఉంటారు, గోశాల కడుతున్నామంటే దానం ఇచ్చే వాళ్ళు ఉంటారు. ముఖ్యంగా వైశ్యుల్లో కూడా చాలా దాన ధర్మాలు చేసే కుటుంబాలు మమేకం చాలా ఉంటారు. ఇంటికి ప్రతి ఒక్కళ్ళు రూపాయి సంపాదిస్తే 10 పైసలు దానాలకి ధర్మాలకి పెడతారు. మరి అన్ని రకాలుగా సేవలు చేస్తే మరి మిగతా సేవలు చేసేవాళ్ళు ఎవరైనా ఉండాలి కదా. మరి అందుకే భగవంతుడు మొగుళ్లపల్లి ఉపేందర్ గారిని ఎంచుకున్నారేమో. మరి ఇలాంటి వివాహాలు ఈరోజు కంప్లీట్గా డిజేబుల్ హ్యాండిక్యాప్డ్ అయినటువంటి ఇద్దరు శివకుమారు ధనలక్ష్మిల వివాహం ఈరోజు మరి మనం ఇంట్లో మన పిల్లల పెళ్లిళ్ళు, పేద పెళ్లి ఎలాగ చేసుకుంటామో అలాగే మరి ఏదానికి లోటు లేకుండా మెట్టెలు, తలంబ్రాలు, బట్టలు, అది అంతేకాకుండా వచ్చినటువంటి అతిథులు, వాళ్ళ కుటుంబంలో సభ్యులు, వాళ్ళ బంధుమిత్రులకు అందరికి కూడా ఈరోజు భోజనాలు పెట్టి హిందూ సాంప్రదాయ ప్రకారంగా పెళ్లిళ్ళు చేస్తున్నారు అని అంటే చాలా అసలుకి ఇది పుణ్యమైనటువంటి కార్యము. శుభమాసంలో మా అమ్మగారు అనేటువంటి దైవాంశ సంభూతురాలు మరియు పంచాంగ ఆవిష్కర్త, జ్యోతిష్యకర్త మరియు అమ్మవారి ఉపాసకురాలు మా మాతాజీ దివ్యశ్రీ రమణ చక్రవర్తులు గారు ఈ కార్యక్రమానికి రావడం అనేది నిజంగా విశేషంగా నేను ఆనందిస్తున్నాను. అదేవిధంగా మా చెల్లెమ్మ కల్వ సుజాత గారు ఫైర్ బ్రాండు రేవంత్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితురాలు, వైశ్య కార్పొరేషన్ చైర్మన్గా ఉండి ఈరోజు ఈ కార్యక్రమానికి దివ్యాంగులను దీవించేందుకు, మన ధనలక్ష్మి శివకుమారుని దీవించేందుకు, మా ఆహ్వానాన్ని మన్నించినందుకు వచ్చినందుకు వారికి భగవంతుడు ఇంకా ఉన్నతమైన పదవులు కలిగి అతి త్వరలోనే మంత్రివర్గంలో స్థానం సంపాదించాలని చెప్పి మనసా వాచా కోరుకుంటున్నాను.